ఛీ ఏందో నా బతుకు. పొద్దుగా లేచినప్పటి నుండి పని మొత్తం నేనే వేయాలి. ఇక నా చెల్లున్నది రాక్షసి బల్లి లెక్క వంటది. దీన్ని ఎవడు చేసుకుంటాడో గాని ఆడెంటికతోటి ఊరేసుకొని చచ్చుడే. మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటే జాగ్రత్త. ఏంటిది బాబా? బాత్రూమ్ గోడలకు ఉంటది బూజు, బాత్రూమ్ గోడలకు ఉంటది బూజు. చిట్టమ్మ పుట్టినరోజు శివంకాడ బోల్పాల కోసం ఎగరటం లెక్క ఏంద్రా ఇది? అయ్యో ఏందక్క గంట మాట అన్నావు. ఏళ్ళ మీ బంగారు కొండ చిట్టమ్మ బర్త్డే కదా, అందుకనే ఎగురుకుంటూ వస్తున్నాం. అది బంగారం అన్నది అవునో కదా తెలియదు కానీ కొండ అన్నది మాత్రం నిజమేనే. అయినా దాని బర్త్డేకు మీరెందుకు గింత ఆగమాగం చేస్తారు? అది ఏం బీకిందని? చిట్టమ్మ బర్త్డే అంటే అట్టి ముచ్చట్నేనా? అసలు చిట్టమ్మ గురించి నీకేం తెలుసు? ఆకాశానికి అందం చందమామ, ఆకాశానికి అందం చందమామ, మన ఊరికే మందం మన చిట్టమ్మ. గోకుడు పెడితే గోక్కోవాలి, గోకుడు పెడితే గోక్కోవాలి, గోకుడు పెడితే గోక్కోవాలి. చిట్టమ్మ అత్తే ఎవరైనా తప్పుకోవాలి. సరే చెప్పు మరి. మా అక్క పెళ్ళుందని కొన్న కొత్త డ్రెస్సు, కానీ చిట్టమ్మ మంద ముందు అయింది అరసు తుస్సు తుస్సు. ఇక ఆపమని చెప్తే ఆపరైగా, ఆపకపోతే ఒక్కొక్కని గుచ్చుతా గడ్డపారా. అరే ఆగుర్రా అమ్మతోడు ఎక్కడో బర్రె పిత్తుతాందిరా. అది బర్రె కాదురా, మా చిట్టమ్మ గుర్రు. ఏంది గుర్రు కొడితేనే పిచ్చినట్టు అవుతుందంటే ఆయనతో. ఓ బావా ఆయగా ఇడికే ఏంది అక్కయ్య లొల్లి? ప్రశాంతంగా వండుకుందామంటే కూడా వండుకొని ఇస్తలేదు. పుట్టినరోజు జయ జయలో చిట్టి పాపాయి. ఏంది ఇవాళ నా బర్త్డేనా? అవును చిట్టమ్మా, ఇవాళ నీ దినం. అయ్యో ఇవాళ నీ పుట్టిన దినం. ఏం చూస్తుర్రా? పాడురి పట్రా. పుట్టినరోజు జయ జయలో తొట్టు చిట్టమ్మ, నువ్వు ఎదుట ఇలాగే కేకులు కొయ్యాలి, కోసి నువ్వే తీయాలి, మాకు దావతులు ఇయ్యాలి, ఇయ్యాలి ఇయ్యాలి దావతులు ఇయ్యాలి, ఇయ్యాలి ఇయ్యాలి దావతులు ఇయ్యాలి. హ్యాపీ బర్త్డే టు యు. అబ్బా ఈ కేకు నాకేనా? అబ్బా ఈ కేకు నాకే సరిపోదంటే మీ అందరు తినిపియాలా? ఏహే ముందు నువ్వు పోయి పన్ను దొంగకొని రాపోవే, అంత వాసన వస్తుంది నూరంతా. పాస్పల్లతోనే కౌసుకూర తిన్నదాన్ని, ఈ కేక్ ఒక లెక్కనానే అక్క? అరే ఈ కేక్ తీరా, నేను కడిగేస్తా. అరే అంగురా, కేక్ కడిగేస్తా. చేతులు కడిగేస్తావా? ఈ కత్తులు కడిగి కత్తితో ఎందుకురా? నా చెయ్యేనా కత్తి.
కొట్టిస్తా. షీ రొత పాడగా నాకద్దు, నువ్వే తిను. అయ్యో మీరేం బాధపడకులే, ఇయ్యాల దావతిస్తా. ఏంది నువ్వు దావతిస్తావా? నువ్వు దావతిస్తావని నమ్మించి పెద్ద పెద్ద దారకాలతో దండం పెట్టించును. ఇది మనకు దావతిస్తుందట. నాతో రా, నేను ఇవాళ మీకు దావతిస్తా. సరే మేము పోయి సామాన్లు పట్టుకొద్దాం. ఫోన్ పే కొట్టు. అక్క కొట్టే. చల్ నేను కొట్టపో. ఇది ఇట్లనే అంటది కానీ మీరైతే ఓన్లీ కొట్టిస్తా. అరే కోడి తోడ లేపి, లేకుండే నీ తోడ వడలెక్క చట్నీలో ముంచుకొని తింటా. ఏం ఎరచేది కానీ రాగలైతుంది. ఏంది ఇక్కడ మనిషికి ఒకరు పని చేస్తా అంటే మంచిగా తిరం కొద్ది కూర్చుని కార బుక్తో పంది లెక్క లేవు. అవో దావతిచ్చేది నేనే కదా, మళ్ళీ నేనే పని చేయాలా? ఎవరి పెళ్లి కాలే పని చేసుకుంటారా? ఎవరి పెళ్లి కాలే పని చేసుకుంటారా? బాలా బంగారు బాలా రహరావే రంగుల రంగీలా. ఎప్పుడు తీయలేవురా, దానికి తిను తప్ప పని సాధ కాదు. మనమే జప్ప జప్ప కూర అనుకొని తిని ఇంటికోదాం. సరే నీకు అంత చేద్దాం. అవునే బావా, ఆడోళ్ళకి తను స్ప్రెడ్లు తెస్తా అంటారు. మరి మన పరిస్థితి ఏంటిది? ఏ అడుగుదామరా బామ్మది, నీ మనిషికి 3 బీర్లు తెప్పిమందాం. 3 బీర్లు ఏం చేసుకుంటావు? ముక్కలు పెట్టుకుంటావా? నాకు అస్సలే సరిపో బావా. మరి ఎన్ని అడుగుమంటారు బామ్మది? ఒక కాటను అడుగుమంటావా? అడుగు బావా. అది ఏదిరా, దానికి అంత సీన్ లేదురా. ఇవి అవసరం అంటే మన ఇద్దరం పోయి అడుగుదాంపా. అడుగు. ఏమైందిరా గిటాచిల్లు? ఉప్పు కారం ఇట్లా తక్కువ అయిందా? కాదే చిట్టమ్మ, ఒక్కటి తక్కువైంది. ఒక్కడేం తక్కువ అయింది? ఆడోళ్ళకేమో తాగడానికి థమ్సప్లు ఉన్నాయి, మాకేం లేవు చుట్టమ్మా. మీరు ఇట్లా థమ్సప్లు తాగద్దని ఏమన్నా రూల్ ఉన్నదా? ఇట్లా కాదు చిట్టమ్మ, మాకు బీర్లు కావాలి. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? మాకు బీర్లు కావాలి. ఏంది బీర్లా? బోగడ వచ్చి బెల్లం పెడతా అంటే ఉంచుకున్నది వచ్చి ఉంగరం కావాలన్నదట. నా దగ్గర అంతా పైసలు లేవు, పోయి మీ పనులు చేసుకోపోవాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? కింద రావే. ఏమైందే చిట్టమ్మా? ఆరేసుకున్న అండర్వేర్ పారేసుకున్నాడు, గట్లెంకలాడుతున్నావు. నాకు అసలు చికెన్ లో నిమ్మకాయలు లేకపోతే తిన్నట్టే అనిపించదురా. ఇప్పుడు నిమ్మకాయల కోసం ఎవడు పోవాలి? చక్కగా ఉన్నది మూసుకొని తిను. నీ లెక్క తిండి పిచ్చిదాన్ని కాదే, నాకంటూ ఓ టేస్ట్ ఉంది, అర్థమైందా? నేను పోయి తెచ్చుకుంటా, మీరు నా కోసం చూడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకో ఏమో తిందంటే ఇంత ఇష్టం. తిని చచ్చిపోతారా ఏంది? సరే ఈడ నువ్వు వెయ్యి. దుకాణకు ఒక ముందు నిమ్మకాయ దొరికింది కదా, గివ్వేంది గిట్లున్నాయి? గుంప తీసి జిట్టి తీసింది ఏంది? ఏదైతే ఏంది, నా బొత్తలు నొక్కితే అయిపోయా. చూసావరా దీని తలపొగరు?
అవలాల అక్కలాల ఆలకించేడి దాతలాలి నిలుపలేక మాట్లాడినందుకు ఆడదాని గతి ఎక్కడికి వచ్చిందో చూడుండ్రి. ఓడలే బండ్లైతే బండ్లే ఓడలైతే రాజే కింకరుడైతాడు కింకరుడే రాజైతాడు. ఉన్ననాడు నవ్వద్దు మానవుడు లేనాడు ఏడవద్దు. ఏం తినుడే అది మంచి తిను. ఇగో నీకు ఒక సూత్రం చెప్తా ఈను. తిండి దగ్గర పెళ్ళం దగ్గర సిగ్గు పడద్దు. తిండి దగ్గర సిగ్గు పడితే కడుపు నిండది, పెళ్ళం దగ్గర సిగ్గు పడితే కడుపు వండది. కొంచెం మారండ్రా అప్డేట్ కానరా. మంచిగా బాబా చప్పుడేగా మొక్కుని తినగలట ఏమో. అందుకే చెప్తానా మొక్కేటప్పుడు మందలి ఇవ్వచ్చు కానీ మెక్కేటప్పుడు మందలి ఇవ్వద్దురా. ఏం తెచ్చిటమ్మా గట్ల నడతాను? నువ్వు నడితే హార్వెస్టర్ అడుగులు వేసినట్టే నడుతున్నావే. మీకు కుళ్ళురా, నేను ఇంత తిని కూడా మీకంటే ముందు నడుతానా అని. ఏంది కుళ్ళా? ఒక కుళ్ళు మగదానా? మాకన్నా ముందు నువ్వు నడతలేవే, ఈ బొత్త నడుతాంది. మాజాలు కానీ నడువులే. చిట్టమ్మా ఓ చిట్టమ్మా, ఏమైందా నీకు? కంకర రావుతు లేకుండాదానివి కరెంట్ షాక్ పట్టినట్టు అనుకుతాను. ఏమోనే అక్క, బాగా అంత గవర్ అవుతుంది. పెయ్యంతా గరమైంది, చలి జ్వరం వచ్చినట్టుంది. ఏం తిని పాడైనవే? ఏం తినలేదే అక్క. నిన్న నిమ్మకాయ తెచ్చుకున్న నీకు బయటికి పోయిన చూడు, అది ఎక్కడది అనుకున్నవే. దించి పోసిన నిమ్మకాయ తెచ్చుకొని విండుకున్నానే. అయ్యో దేవుడా, ఎవరి జిట్టో నీకు వచ్చి పాడైందే. ఒక్కరోజు నిమ్మకాయ లేకుండా తింటే ఏమైందే? ఈ మానం తక్కువ నోట్ల మన్ను వాడా. ఆగు, జిట్టి తీసేస్తా. అమ్మో, ఎంత జిట్టి తలిగి పాడైందో ఏమో. ఆయిలింపులు వచ్చి పాడైతున్నాయి. ఆ గుడ్డ ఎక్కడికే? పొదిగేయడానికి లేకుంటేందే పారేయడానికి పోతన్నా. పారేసుడు ఎందుకే? ఉప్పు కారం వేసి ఆమ్లెట్ వేసియరా, అదే తిని పంట. ఎందుకే? నీ జిట్టి నీకే తలిగి కక్కుకోవడానికా? పండు సపడేక. ఓ వైనా ఉన్నావా ఇంట్లో? ఏందో గిట్లా వచ్చినావు? ఏమైంది వదినా? అసలు చిట్టమ్మ జాడకు లేదు పత్తకి లేదు. ఆ దుకాణాలు తిరిగినా హోటల్ తిరిగినా ఎక్కడెక్కడ అన్నదానం పెడుతున్నాడు, అక్కడికి కూడా చూసినా అరే ఎక్కడ కనబడతలేదు. అసలు ఎటువైంది చిట్టమ్మ? నువ్వు ఆపితే నేను చెప్తా. దానికి జిట్టి తలిగి కక్కుడు దొడ్డికి పెడుతుంది. దాన్ని దయ్యాలు వదిలించడం దగ్గరికి తీసుకుపోవాలి. ఏహే గవర్నకు అవసరం లేదు. అసలు చిట్టమ్మ ఏది? అయ్యో, ఎందుకంత ఎగిరిత పడతాను? ఇంకేడుంటది, ఇంట్లోనే ఉంటది. ఇట్లనే ఉందా? కనబడతలేదు. అయ్యో చిట్టమ్మ ఏమైంది? అక్క చెప్పింది కానీ నాకు ఏమైందో మళ్ళీ నేను చెప్పాలా? ఇది షార్ట్ ఫీలింగ్, ఫుల్ ఫీలింగ్ కాదు. చెప్పిందే చెప్పుకుంటూ పోతే 2 గంటలు పడుతుంది. మరి తావకాలకు తీసుకుపోలేదా వదినా? జిట్టి తాగితే డాక్టర్ ఏం చేస్తాడని తీసుకుపోలేదు. అయినా రేపు దయ్యాలం దగ్గరికి తీసుకుపోతాగా. ఏంది? మన చిట్టమ్మను దయాలం దగ్గర తీసుకుపోతావా? మన ఊళ్ళే సత్యసారు మంచి డాక్టర్ ఉన్నాడు, నడు హాస్పిటల్ తీసుకుపోదాం. అరే ఇంక చూస్తేనే పట్టు తీసుకుపోదాం హాస్పిటల్కు. డాక్టర్ ఉన్నాడో లేడు? ఏమైందమ్మా?
అసలు ఎన్ని గంటలకు తిన్నావమ్మా ఆ రోజు? ఆ రోజు బాగా లేటుగా తిన్నా సార్. వచ్చి కూర్చోమ్మా. నీకేం కాలేమ్మా, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నువ్వు పొద్దున్న నుంచి ఏం తినక ఒకటేసారి బగ్గ అయినసరికి నీకు గ్యాస్ ఫామ్ అయ్యి అట్లా అయిందమ్మా. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఏం కాదమ్మా, తక్కువైతుంది. గోళీలు ఇస్తా, వేసుకో. ఈ గోళీ పొద్దుగా ఒకటి పొద్దుకోటి తిన్నాక వేసుకో అమ్మా. మళ్ళీ ఏమైనా అవస్థ అనిపిస్తే రా. చూసినావు ఆయన అసలు మూఢనమ్మకాలు నమ్మద్దు. ఏం జరిగినా మొదలు డాక్టర్ దగ్గరికి పోవాలి. ఎందుకంటే మనం 2023లో ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ మూఢనమ్మకాలు నమ్మితే ఎట్లా వదినా? అవును పిల్లగా, నిజమే. అవును మమ్మీ, గోలేసుకొని తక్కువైనాక మళ్ళా దావత్ చేసుకుందామా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని పక్కపొర పెళ్లి ఉంటుంది దాన్ని పొట్టు కొట్టుర్రి. బాయ్.